హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ క్రైస్తవులు మాట్లాడితే మా బైబిల్ తోపు, మా బైబిల్ తురుము, మా ప్రభు పీకాడు, మా ప్రభు కట్లగట్టాడు ఎన్నో చెప్తా ఉంటారు. వీటన్నిటి గురించి మనం ఏదైనా ప్రశ్నిస్తే దానికి ఎక్కడా పొంతం లేని సమాధానాలు ఏవో చెప్పేసి హెన్స్ ప్రూవ్డ్ అంటారు. ఓరు అట్ట కాదురా అబ్బాయి, మనం కూర్చుని చర్చించుకుందాం, చర్చించి సత్యాసత్య పరిశీలన చేసి ఏదో ఒకదాన్ని నిరూపణ చేద్దాం, లేదా కనీసం ప్రజలు తేల్చుకునే అవకాశం ఇద్దాం అని ఎన్నోసార్లు చెప్తాం. ఎవడన్నా ముందుకు వస్తాడేమోనని చూస్తాం. వాడు రాడు. పైగా తుపాకు గుండుకు దొరకరంటారు చూడండి, అట్లా తప్పించుకుని తిరుగుతారు. ఉదాహరణకి వెరీ రీసెంట్గా ఓ సవాల్ ఇచ్చాం. అదేంటంటే బైబిల్ ప్రకారము ఏదైతే ఈ క్రైస్తవ ప్రచారకులు చెప్తారో నిత్య స్వర్గము నిత్య నరకము అనేది, అవి రెండూ కూడా డమ్మాబుస్కు. నిత్య స్వర్గము నిత్య నరకం అనేది అబద్ధము బైబిల్ ప్రకారము. దీని మీద ఎవరితోనైనా చర్చిద్దామా అని అడిగితే ఒక్కడు రెస్పాండ్ అవ్వాల. ఇద్దరు రెస్పాండ్ అయినా అసలు టాపిక్కి సమాధానం చెప్పకుండా మీ హిందూ గ్రంథాల్లో అలా ఉంది, మీ హిందూ గ్రంథాల్లో ఇలా ఉంది, అప్సరసులు అంటారు, అప్సరసులు అంటారు, ఏంటంటో చెప్తారు. కానీ అసలు దానికి సమాధానం మాత్రం చెప్పరు. సో యాతావాత తేలింది ఏంటయ్యా అంటే, తేలింది కాదు, తేలంది ఏంటయ్యా అంటే బైబిల్ ప్రకారం నిత్య స్వర్గము నిత్య నరకము అనేది కన్ఫర్మ్ అని ఒక్కళ్ళు కూడా నిరూపించలేరు. ఇది తేలిపోయింది. సరే, అయినప్పటికీ ఇంకొక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నా క్రైస్తవులకి. అదేమిటయ్యా అంటే యేసుక్రీస్తు. జనరల్గా వీళ్ళు సువార్త పేరుతోటి కొంపలమ్మడి తిరుగుతూ చెప్పేది ఏంటి? సువార్త 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 అంటారు. ఎందుకంటే సువార్త అంటే ఏంటయ్యా అంటే యేసు పుట్టాడు కన్యకి, యేసు మన పాపాల నిమిత్తం శిలువ మరణం పొందాడు, యేసు మరలా 3వ రోజున లేచాడు, యేసు మరలా 2వ రాకడ వస్తాడు. ఈ 4 కదా. ఈ 4 అత్యంత కీలకమైన విషయం ఏంటంటే యేసు మన పాపాల నిమిత్తము బలియాగం అయ్యాడు, లేదా శిలువ మరణం పొంది మన కోసం తన రక్తాన్ని త్యాగం చేశాడు. ఇది వాళ్ళు చెప్తారు. సో దీన్ని బట్టి బేస్ చేసుకుని మరొక అంశాన్ని వాళ్ళకి క్రైస్తవ పాస్టర్లందరికీ కూడా చర్చ్ ఆఫర్ కింద ఇవ్వాలనుకుంటున్నా. అంటే చర్చ్ ఆఫర్ అంటే చర్చిలాగా, చర్చిల్లో ఉండే వాళ్ళందరూ మనతో చర్చ చేసేలాగా ఒక ఆఫర్. నన్ను ఒప్పిస్తే ఆల్మోస్ట్ నా ఫాలోవర్స్ అందరినీ ఒప్పించినట్లే. యేసు మరణము త్యాగం కాదు, అది నాటకం అని నేను అంటున్నా. ఇన్ రియాలిటీ ఏంటో తెలుసా? అసలు యేసు పుట్టింది లేదు, సచ్చింది లేదు, మళ్ళీ వచ్చేది లేదు. కానీ మీ బైబిల్ ప్రకారం అడిగారు కాబట్టి బైబిల్ ప్రకారం మాట్లాడుకుందాం. యేసు మరణం అనేది త్యాగం కాదు, నాటకము. ఇది నా ప్రతిపాదన. దీన్ని కాదు ఖండిస్తున్నాము, యేసు మన కోసం చేసింది త్యాగమే అని నిరూపించే సత్తా దమ్ము ఎవరికైనా ఉంటే వాళ్ళు చర్చకు రావచ్చు. ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా వీడియో పెడుతున్నాను అంటే దాదాపు 6 ఏళ్ల క్రితం, అందులో కొన్ని అంశాలు 7-8 ఏళ్ల క్రితం నుంచి ఇచ్చినవే, మళ్ళీ 6 ఏళ్ల క్రితం అన్నీ ఒక నోట్ లాగా రాసి ఒక 10 అంశాలు చర్చకి ఇచ్చారు. దాని మీద ఈ రోజుకి కూడా ఒక్కళ్ళు కూడా మేము వస్తాము అనే మాట లేదు. ఇంతకీ ఆ అంశాలు ఏంటో కూడా మీకు తెలియాలిగా. చూద్దాం. చూస్తున్నారు కదా, సనాతన గ్రంథాలలో లేని బైబిల్లో ఉన్న మంచి విషయాలు ఎన్ని, అవి ఏవి? ఎందుకంటే వీళ్ళు అంటూ ఉంటారు ఇది సత్యవేద గ్రంథము అని ఆ నల్లట్ల పుస్తకాన్ని. దీనిలో భయంకరంగా ప్రపంచంలో ఉన్నాయి, అన్ని దీనిలో ఉన్నాయి, అసలు దీనిలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు అంటూ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. కాబట్టి హిందూ గ్రంథాల్లో లేని మంచి బైబిల్లో ఏముంది అనేది నిరూపించాలి. అది 1 ఉన్నా పర్లా, 2 ఉన్నా పర్లా, 1000 ఉన్నా పర్లా. హిందూ గ్రంథాల్లో లేని వాటిని చెప్పాలి. ఆ మధ్య ఇప్పుడు పంది విజయ్ కుమార్ గారు ఒక మాట అన్నాడు, నువ్వు అలసిపోయేంతవరకు చూపిస్తా లలిత్ కుమార్ అన్నాడు. ఆడు చిటికిలిని ఇని సిరాకు వచ్చి అలసిపోయాను, కానీ సమాధానాలు ఒక్కటి కూడా చెప్పలేదు ఆ సన్నాసి. ఇక 2వ అంశం, బైబిల్ లోకానికి నేర్పిన ఆదర్శం ఏమిటి, మానవాళి మనుగడకు ఇచ్చిన సందేశం ఏమిటి? అంటే జనరల్గా ప్రతి మత గ్రంథము కూడా ఏదో ఒకటి నేర్పుతుంది సందేశము అని నేను నమ్ముతున్నా. అంటే నా హిందూ గ్రంథాలు అయితే ఖచ్చితంగా ప్రతి గ్రంథము ఒక్కో సందేశాన్ని ఇచ్చింది. ఆ సందేశం ఏంటో చెప్పమంటే నేను చెప్తా. అలా బైబిల్ లోకానికి ఇచ్చిన సందేశం ఏమిటి అది నిరూపించాలి. లోకానికి అంటే మానవాళి మనుగడికి చెప్తున్న సందేశం ఏమిటి, ఆదర్శం ఏమిటి? ఇక 3వది, బైబిల్లో కనిపించే ఎవరైనా 4 ఆదర్శ వ్యక్తుల పేర్లు, వారు ఏ విధంగా మానవాళికి ఆదర్శము. ఈ రోజున హిందూ గ్రంథాల్లో నుంచి ఆదర్శ వ్యక్తుల పేర్లు చెప్పమంటే ఎంతమంది పేర్లు చెప్తా. వీళ్ళని బైబిల్లో నుంచి ఎవరైనా ఒక 4 ఆదర్శ వ్యక్తుల పేర్లు చెప్పమని, వాళ్ళు ఎందుకు ఆదర్శవంతులో చెప్పమని అడగటం జరిగింది. బట్ నో రెస్పాన్స్. ఎందుకంటే బైబిల్లో ఆదర్శవంతమైన వ్యక్తిత్వాలే లేవు కాబట్టి. అంటే వాళ్ళు ఆదర్శంగా తీసుకునే వ్యక్తిత్వాలు ఉండొచ్చు, వాళ్ళు లోకానికి ఏ విధంగా ఆదర్శము అనేది మాత్రం ఎప్పటికీ నిరూపించలేరు. ఓకే, నెక్స్ట్, సనాతన గ్రంథాలు బైబిల్ ఆధారంగా దేవుడంటే ఏమిటి? సనాతన గ్రంథాలు బైబిల్ ఈ రెండింటిని కంపేర్ చేస్తూ అసలు దేవుడు అంటే ఏమిటి? ఎవడో ఒకడు ఏదో పేరు చెప్తాడు. అంతెందుకు, ఈ మధ్య మన బోండంగాడు కూడా దేవుడు అని ప్రచారం చేసుకుంటున్నాడు కదా, ఎవడికాడు చెప్పుకోవచ్చు.
కానీ దేవుడు అంటే ఏమిటి, దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, దీని మీద మాట్లాడదామన్నా రారు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు అంటే ఎవరు అనే చెప్పుకున్నారు. ఎందుకంటే నేనే దేవుణ్ణి, నేనే నిజమైన దేవుణ్ణి అని చెప్పుకున్నాడు తప్ప దేవుడు అంటే ఏమిటి అనే దానికి స్పష్టంగా ఎక్కడ చెప్పుకోలేదు. కాబట్టి రారు. ఇక సనాతన గ్రంథాలు బైబిల్ ఆధారంగా ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఎందుకంటే వర్డ్స్ బాగున్నాయి కదా అని చెప్పి వీళ్ళు చాలా వాడుకుంటారు. ఆ ఆత్మ, దురాత్మ, పరిశుద్ధాత్మ అని చెప్పేసి. అసలు ముందు ఆత్మ అంటే ఏమిటి, ఆత్మకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, ఇవి ఆ బేసిక్స్ ఆ మత గ్రంథంలో ఉండాలి కదా. అలాగే బైబిల్లో చెప్తారు కదా, ముక్కులో ఉఫ్ అని ఓదంగానే ఆ జీవాత్మ ఆయను అని చెప్తారు. మరి అసలు జీవాత్మ కంటే ముందు ఆత్మ అంటే ఏమిటి అని చెప్పాలిగా. చెప్పగలరా? నెవర్. మీరు చాలామంది అనుకోవచ్చు, అదేంటండి చర్చికని పిలిచి ముందు మీరే జడ్జిమెంట్ ఇస్తున్నారు అంటే. 10 ఏళ్ల నుంచి అడిగిందండి, 10 ఏళ్ల నుంచి రాంది ఇప్పుడు వస్తుందని ఎట్లా అనుకుంటాం? ఐ డోంట్ థింక్ సో. సనాతన గ్రంథాలు బైబిల్ ఆధారంగా పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి? అఫ్కోర్స్ బైబిల్లో పుణ్యం అనే పదమే లేదు, కానీ పాపానికి ఆపోజిట్లో ఏదో ఒకటి ఉండాలిగా, దానికి వాళ్ళు ఏదో పేరు పెట్టుకుని ఉండాలిగా, అదేమిటి? సో పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, ఈ 2 గ్రంథాల ఆధారంగా చర్చ చేద్దాము అన్నాం. దాని మీద ఎవరన్నా చర్చకు వస్తారేమో చూద్దాం. రారని నా నమ్మకం. సనాతన గ్రంథాలు బైబిల్ ఆధారంగా స్వర్గం, నరకం అంటే ఏమిటి, వాటి ఉద్దేశం, లక్ష్యం ఏమిటి? ఇందాక స్టార్టింగ్లో చెప్పాను చూసారా, పరలోకము, నరకము ఇవన్నీ కూడా నిత్యం కాదు అని. దానికి దీనికి సంబంధం లేదండోయ్, ఈ చర్చ సపరేట్. వీటి ఆధారంగా, గ్రంథాల ఆధారంగా అసలు స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏంటి, కొన్ని వేళ్ల భాషలో అనుకుంటే స్వర్గానికి పరలోకం అనే పర్యాయ పదం అనుకుందాం. ఆ పరలోకానికి, నరకానికి డెఫినిషన్ ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏమిటి, లక్ష్యం ఏమిటి? ఎందుకంటే ఊరికే వర్డ్ బాగుంది కదా అని అగ్నియారని, పురుగు చావని, నరకమందు మసాలా వేసి వేపుతాను, లేకపోతే తందూరి చేస్తాను, ఇట్లాంటి తిక్క తిక్క స్టేట్మెంట్స్ ఇవ్వటం కాదు. ఆ స్టేట్మెంట్స్కి నిలబడాలి కదా. సో బైబుల్ నిజంగా జ్ఞాన గ్రంథమే అయితే కనుక ఈ చర్చకి నిలబడుతుందా? ఇందులో 10 అంశాలు అన్నాను, ప్లస్ ఇంతకు ముందు 2 ఇచ్చాను. ఈ 12 అంశాల్లో అన్నిటికీ రావాల్సిన అవసరంలా. ఒక్కొక్క అంశానికి ఒక్కో వ్యక్తి రావచ్చు, ఒక్కో పాస్టర్. ఎవరు దేనికి వస్తారో చాయిస్ ఇస్ యువర్స్. సనాతన గ్రంథాలు బైబిల్ ప్రకారం మానవుల కర్తవ్యం ఏమిటి, అంతిమ గమ్యం ఏమిటి? ఇప్పుడు ఊరికే జీవులందరూ పుట్టారు, పుట్టిన వాళ్ళందరూ ఏదో రోజు పోతారు అంటే అట్ట కాదు. ప్రతి ఒక్క ఆత్మ యొక్క పుట్టుకకి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది అని సనాతన గ్రంథాలు చెప్తున్నాయి. అలా కాకుండా పని పాట ఏం లేదు, ఊరికి ఖాళీగా ఉన్నారు కాబట్టి కిందకి పంపాడు, అయిపోయిన తర్వాత పైకి తీసుకెళ్ళిపోతాడు అని ఒకవేళ బైబిల్ చెప్తుంటే అట్లీస్ట్ దాన్నన్నా ఎవరన్నా చెప్పే ఉద్దేశం ఉంటే గ్రంథాల ఆధారంగా చర్చిద్దాం. ఓకేనా? ఇక తర్వాత సనాతన గ్రంథాలు బైబిల్ ప్రకారం జీవుడికి దేవుడికి గల సంబంధం ఏమిటి? జీవుడు అంటే మీ భాషలో చెప్పాలంటే జీవాత్మ, ఓకేనా? మా భాషలో జీవుడు అన్న జీవాత్మ అన్న ఓకే, మనుష్యుడు. మాకు అంటే మనకి పరమాత్మకి, భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇది బైబిల్ ఆధారంగా చర్చించాలి. అంటే జీవుడు భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు, బతికున్నంతకాలం జీవుడు ఆచరించాల్సింది ఏమిటి, పైకి వెళ్ళిపోయిన తర్వాత జీవుడు ఏం చేస్తాడు, వీటిల్ని గ్రంథాల ఆధారంగా చర్చించే వారికి స్వాగతం. ఇక అన్నిటికంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవరైనా మతం ఎందుకు మారాలి, ముఖ్యంగా క్రైస్తవ్యంలోకి ఎందుకు మారాలి? దీనికి రియాలిటీలో అయితే గ్రంథాలతో కూడా పని లేదు, కామన్ సెన్స్తో కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎలా ఎవరన్నా చర్చిస్తానికి వస్తాము అన్నా సరే క్రైస్తవ్యంలోకి ఒక వ్యక్తి ఎందుకు మారాలి అనేది నిరూపిస్తాము అంటే దాన్నన్నా చర్చిద్దాం. లేదు ఇది మన గ్రంథాల ఆధారంగానే చర్చిద్దాము అంటే దాని ప్రకారమైన ఓకే. సో ఈ 12 అంశాలు ఇవి కాకుండా ఇంకా పాస్టర్లకి విడివిడిగా విజయ్ కుమార్ గారికి కానీ, మరుగుదొడ్డి గారికి కానీ, ఇట్లా చాలామందికి చాలా అంశాలు ఇచ్చాం. ఎవరో దేని మీద చర్చకు రావట్లా. లేదు నాకు గుర్తులేని అంశాలు ఏమైనా మీకు గుర్తుండి నా వీడియోస్ ఏమైనా మీ దగ్గర దాచిపెట్టుకుని ఉంటే ఇదిగో దీని మీద చర్చ చేద్దామన్నావు కదా, చేద్దామా లలిత్ కుమార్ అంటూ మళ్ళీ తిరిగి వీడియో చేయండి, దాని పరంగానే మాట్లాడుకుందాం. కానీ ఈ 12 అయితే ఏ ఒక్క దాని మీదైనా ఎవరన్నా వస్తారేమోనని వేచి వేచి కళ్ళు కాయలు కాచిపోతూ ఉన్నాయి. సో మీ అందరికీ మరొకసారి గోల్డెన్ ఆఫర్ ఇస్తున్నాను. ఎవరైనా ఈ అంశాల మీద తేల్చుకుందాం అనుకునే వాళ్ళు దయచేసి వీడియో పెట్టి ఏ అంశం మీద మనం చర్చ చేద్దామంటారో దయచేసి తెలియచేయండి. నేను ముత్తిగా రాము ఏదన్నా ప్రైజ్ మనీ కావాలి అంటే మీరు వీడియోలో అడగండి, ఏదో నా స్తోమతకు తగ్గట్టు 116లో 116లో పెడతా. కానీ చర్చా వేదిక మీలాగా కాకుండా నేను చక్కగా ఏర్పాటు చేస్తా. మంచిగా అతిథి మర్యాదలతోటి చక్కగా గౌరవప్రదంగా మాట్లాడి చర్చించి పంపించే పూచి నాది. ఓకేనా? చూద్దాం ఈసారైనా వస్తారా, రారు. ఓకే హిందూ బంధువులరా, ఇన్ని అంశాల మీద రాని వాళ్ళు ఈ అంశాలను ప్రచారాస్త్రాలుగా మాత్రం వీధుల్లో వాడుకుంటున్నారు. ఎంత హిపోక్రసీ చూడండి.
వాళ్ళ గ్రంథాల పరంగా దేన్ని కంపారిటివ్గా కానీ నిరూపణ పరంగా కానీ చేయలేని వాళ్ళు మేము పీకుడు గళ్ళం, మా పుస్తకం పీకుడు పుస్తకం అని చెప్తా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎంతమంది స్పందిస్తారో చూద్దాం. ఓకేనా? జై శ్రీరామ్, భారత్ మాతకి జై.